బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఫాతిమా కాలేజ్ విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను కలిసిన బీజేపీ కార్పొరేటర్లతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రూల్ వర్తిస్తుందన్నారు. చెరువు భూమిలో ఫాతిమా కాలేజ్ వ్యవహారంపై స్పందించారు. విద్యార్థులు రోడ్డున పడకూడదని ఆలోచిస్తున్నా అన్నారు. అకాడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులు నష్టపోతారన్నారు రంగనాథ్. చెరువుల్లో నిర్మించిన విద్యా సంస్థలపై సంచలన నిర్ణయం తీసుకున్న హైడ్రా ముందస్తు నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి విద్యా సంస్థలను తరలించేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. అక్రమ కట్టడాలైతే తొలగించేందుకు సమయం ఇస్తామన్నారు. వాళ్ల కాలుగా తొలగించకపోతే హైడ్రా చర్యలు తీసుకుంటుందన్నారు. మరోవైపు హైడ్రా పనితీరుపై బీజేపీ నేతలు అభినందనలు తెలిపారు. ఎవరూ ఆక్రమణలు చేసినా వదలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైడ్రా కమిషనర్ గారు కలిసి ఫస్ట్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మీరు చేస్తున్న పని ఈ హైదరాబాద్ నగరానికి మేలు చేసే పని, దీన్ని కంటిన్యూ చేయాలి. దీన్ని భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా మీరు పార్టీలకు అతీతంగా ఎంఐఎం పార్టీ సోదరులు కానివ్వండి, వారితో పాటు పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఈ మల్లారెడ్డి లాంటి గత 10 సంవత్సరాలుగా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా చెరువులు కుంటలు కబ్జా చేసి ఆ ప్రాంతంలో కళాశాలలు నిర్మాణం చేసిరో వాటి మీద ఈరోజు స్టేక్ పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా వీళ్ళు చెరువులు కుంటల్లో కట్టుకున్న నిర్మాణాలు, అందుకోసమే వీళ్ళు స్టేలకు వెళ్ళిరా అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా వీళ్ళెవ్వరు కూడా మల్లారెడ్డి కానివ్వండి, మల్లారెడ్డి కళాశాలలు కానివ్వండి, లేకపోతే పల్ల రాజేశ్వర రెడ్డి కళాశాలలు కానివ్వండి, లేకపోతే ఓవైసీ కళాశాలలు కానివ్వండి, ఎవరికి కూడా హైదరాబాద్ నగర పేద ప్రజలకు ఫ్రీగా చదువులు చెప్పడం లేదు. ముఖ్యంగా హైడ్రా రంగనాథ్ గారు ఏమన్నారంటే ఇవి కళాశాలలు కదా, కళాశాలలు ఒక ఆలోచన చేసి వీటి మీద చర్యలు తీసుకుంటా అంటున్నారు. కూడా గట్టి రంగనాథ్ గారు చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు.